వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉండదు. ఇంకొక గంట 2 గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ డెబ్రీస్కించి తవ్వకాలకించి ఆ బాడీస్ని తీయాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఓవరాల్గా మరణించిన వారు 12 మంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది 34 మంది. ఆ లిస్టు కూడా మీకు ఇస్తాను నేను. వారికి కంపెన్సేషన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక కార్మికుడు మరణిస్తే అంత హైయెస్ట్ అనే కంపెన్సేషన్ ఎవరు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇచ్చింది. మీ అందరూ తెలుసు గతంలో జరిగిన సంఘటన. కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. వ్యక్తిత్వము దిగజారిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి.